నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అభిరాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈరోజు టాపిక్ ఏంటి గురువు గారు అంటే, ఇంట్లో అశాంతి, ఏదో రకమైన అశాంతి అనేది ఉంటుంది. అదైతే ఇంకా పెద్ద జాయింట్ ఫ్యామిలీస్లో ఏమవుతుంది అంటే, ఒకళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ కావటం, లేదా ఒక మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ అంటే తమ్ముడు పెళ్ళి, అన్న పెళ్ళి అయింది, తర్వాత తమ్ముడు పెళ్ళి అయింది, ఇట్లాంటి ఇంట్లో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతాయి. లేదా స్టార్టింగ్లో బాగున్నప్పటికీ కూడా రాను రాను ఇంట్లో అశాంతి ఉంటుంది. అంతే ఏదో రకమైన డిస్టర్బెన్స్, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడాలంటే కోపము, తాపం, అంటే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ముఖ్యంగా అమ్మాయి జాతకంలో చూసుకున్నట్లయితే అష్టమ స్థానం బలం లేదు అన్నప్పుడు కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఏర్పడాల్సి వస్తుంది. దాంతోపాటు శుక్ర బలం లేదు అమ్మాయి జాతకంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అత్తగారింట్లో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఇంట్లో అందరితోటి కోఆర్డినేషన్ బాగుంది అంటే, ఇంట్లో అందరికీ మనశ్శాంతి ఉండి, కోడలతోటి అత్తకి బంధం బాగుండేటట్టు, మామగారితో మంచిగా ఉండేటట్టు, లేదా బావమరుదులు వదినతోటి బాగుండేటట్టు, లేదా వాళ్ళ భర్తనే అమ్మతో బాగుండేటట్టు, ఇలా ఎవరికి శత్రుత్వం లేకుండా మన వాళ్ళే శత్రువుగా మారుతుంటాం అని అంటుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ పరిహారం. నేనేం చేయట్లేదండి, కానీ వాళ్ళే నన్ను శత్రువులా చూస్తున్నారు, నేనేమనకముందే నన్ను ఒక శత్రువులా బాధ పెడుతున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఈ పరిహారము కనీసం ఒక 16 గురువారాలు చేసినట్టయితే తప్పకుండా వారి ఇంట్లో ఆ శత్రు భావన, అంటే నిన్ను శత్రువుగా చూసే భావన నీ మీద నుంచి తప్పకుండా తొలగిపోతుంది. అది ఆడ వ్యక్తి కావచ్చు, మగ వ్యక్తి కావచ్చు, ఎదుటి వాడికి నేను ఒక శత్రువులా కనపడుతున్నాను నిత్యం, ఆ భావన వెళ్ళిపోవాలండి. గురువుగారు బాగుండాలి, మేము అందరం కోఆర్డినేషన్ బాగుండాలి, నా మనసు మంచిదే, కానీ ఎదుటిలోకి నేను ఇలా ఎందుకు కనపడుతున్నాను అన్నప్పుడు నేను ఒకటే మాట అంటాను, మొట్టమొదటికి అయితే జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఏదైనా సాధ్యమే, దైవం ఇచ్చిన మన గొప్ప శాస్త్రమే జ్యోతిష్యం. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా ఒక్కోసారి నువ్వు చూపించుకోయా అని చెప్తాను. కాకపోతే పరిహారం కూడా ఏంటంటే మన ప్రయత్నం మాత్రమే. పూర్తి లాభాన్ని పొందాలంటే ఒక్కసారి మన వ్యక్తిగతంగా కూడా మనం చూపించుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి పరిహారం చెప్తాను. ఇవాళ ఏం చేయాలి గురువుగారు అంటే, 16 గురువారాలు మొదలుపెట్టేది మాత్రం శుక్లపక్షం నుంచి మొదలు పెట్టాలండి, కంటిన్యూ చేసుకోవచ్చు మధ్యలో శుక్లపక్షంలో. ఏం చేయాలి గురువుగారు అంటే, మీ బడ్జెట్ ప్రకారంగా ఒక చిన్న వెండి గిన్నె ఒకటి తీసుకోండి. ఒక వెండి గిన్నె ఒకటి తీసుకొని రాత్రి ఇప్పుడు నైట్ మనం పనుకునే ముందు ఏంటంటే, మొత్తం కొంచెం ఆ ఒక్కరోజు మాత్రం ఇంట్లో ఏది కూడా తిని వదిలేసిన ప్లేట్లు కానివ్వండి, కూర వేసి తీసేసిన గిన్నెలు, ఇలాంటివి ఏవి కూడా అశుద్ధి వస్తువులు ఆ రోజు రాత్రి ఉండకుండా మొత్తం క్లీన్ చేయించేసుకోండి. చేయించిన తర్వాత ఆ వెండి గిన్నెని తీసుకొని మీ ఇంట్లో ఆగ్నేయ మూలకి వెళ్ళిపోండి, కిచెన్లోకి వెళ్ళిపోండి. ఆగ్నేయ మూలకి వెళ్ళిపోయి ఆ వెండి గిన్నెని అక్కడ పెట్టి 4 కర్పూరాలు దాంట్లో వేయండి. 4 కర్పూరాలు దాంట్లో వేసి 2 లవంగాలు దాంట్లో వేసి మీ మనసులోని కోరిక కోరుకోండి. నా శత్రుబాధ, ఇట్లా నాన్న నన్ను శత్రువులా చూస్తున్నాడు, నా అన్నతో నాకు రిలేషన్ బాగుండాలి, నా చెల్లితో బాగుండాలి, మా ఇద్దరిలో ప్రేమ ఆప్యాయత బాగుండాలి, నన్ను ఇలా శత్రువుగా చూసే భావన వాళ్ళ దృష్టి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకొని వాటిని వెలిగించేసేయాలి. దేన్ని? కర్పూరం, ఆ లవంగాలను వెలిగించేసేయాలి. ఉదయం ఆ యొక్క వెండిది ఏదైతే మనం తీసుకున్నాం కదా, వెండి గిన్నె ఉంటుందో, ఆ యొక్క ఏదైతే మనం రాత్రి కాల్చేసాం కదా, దాంట్లో కొన్ని పచ్చిపాలు పోసేసి, దాంట్లో ఇప్పుడు మనం ఆ గిన్నె ఉంది కదా, దాంట్లో కొన్ని పచ్చిపాలు పోసేసి ఆ యొక్క పాలలో అది మొత్తం మిక్స్ చేసేయాలి. పౌడర్లాగా ఉంటుంది కదా, దాంట్లో కాలిన తర్వాత అది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేటట్టు కలిపి ఏ చెట్టు మీకు దగ్గరలో ఉన్న ఆ చెట్టుకు సమర్పించండి. పూర్తి భక్తి శ్రద్ధతోటి స్నానం చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఆ పాలను సమర్పించండి. కొంచెం ఒక తడిలా తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకొని చూడండి, తప్పకుండా ప్రేమ ఆప్యాయత తప్పకుండా మీలో ఏర్పడటానికి పూర్తి అవకాశం ఉంది. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అనారోగ్య సమస్యలు ఉండవు. ఎందుకంటే మనం ఎన్ని పరిహారాలు చేసినప్పుడు కూడా ఆ పరిహారాలలోని లాభాన్ని మనకు అందించే ఒక దైవిక సంపద, ఒక దైవిక యంత్రం అనేది మన ఇంట్లో ఉంటే మన కుటుంబానికి మొత్తం ఒక రక్షా కవచంలాగా మనం కాపాడుతుంది. విద్యలో రాణించట్లేదు, గురు యంత్రం ఉంది. గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, రవి యంత్రం ఉంది. వాస్తు దోషం ఉంది, వాస్తు దోష నివారణ యంత్రం ఉంది. వ్యాపారం చేస్తున్నాను, వ్యాపార అభివృద్ధి యంత్రం ఉంది. మాకు జ్ఞాపక శక్తి లేదు అబ్బాయికి, గణపతి యంత్రం ఉంది. ఏదైనా డబ్బు వచ్చినా ఆగట్లేదు, లక్ష్మీ గణపతి యంత్రం ఉంది. ఎంత డబ్బు వచ్చినప్పుడు కూడా నిత్యం బయటనే నిలిచిపోతుంది, సంపూర్ణ లక్ష్మీ యంత్రం ఉంది. నవగ్రహ యంత్రం ఉంది. ఇదేంటంటే ప్రతి ఒక్క సమస్యకి మనం ఇంట్లో స్థాపన చేసుకోవడం ద్వారా అంచెలంచెలుగా అద్భుతమైన ఫలితాలు ప్రతినిత్యం చూడవచ్చు. చాలా మందికి ఏంటంటే, గురుగారు మేము పరిహారాలు చేస్తున్నాం కదా, మరి సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని స్థాపన చేసుకోవడం అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు. దాంతోపాటు క్యాష్ ఆన్ డెలివరీ లేదా గురుగారు అంటున్నాం. అయితే మీకు ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో.
క్యాష్ ఆన్ డెలివరీ ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు పెట్టలేదు అంటే, ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ గోత్రనామాల మీద, మీ యొక్క నామ నక్షత్రం మీద అభిమంత్రించిన తర్వాత మీకు పంపిస్తాం. ఇప్పుడు టెలి షాపింగ్ అనుకోండి, మీకు పంపించాం, మీరు తీసుకోలేదంటే వేరే వాళ్ళకి ఇస్తాం, పని చేస్తుంది. కానీ ఇది అలా కాదు. మనం మీ పేరు మీద అభిమంత్రించిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వలేము, కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎవరైతే కన్ఫర్మేషన్గా తీసుకుంటామన్న వాళ్ళకే మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత మీ గోత్రనామాలు ఇచ్చారు అంటే 7 వర్కింగ్ డేస్లో ఇది మీకు అందించడం జరుగుతుంది. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఆటంకాలు, అపవిజయం అనేది ఎప్పటికీ ఏది వాళ్ళకి ప్రతి కార్యంలో కూడా విజయం అనేది 101% సక్సెస్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ రోజే మీ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని తెప్పించుకోండి, ఇంట్లో స్థాపన చేసుకోండి. అయితే ప్రతినిత్యం కూడా మనము జనాకర్షణ కలగాలి, ధనాకర్షణ కలగాలి, నాకు అధికార ప్రాప్తి కావాలి, శత్రువు అనేవాడు నా ముందు నుంచోకూడదు, ఏ కార్యం నేను తలబెట్టినా నాకు విజయం కలగాలి అనుకున్న వారికి ధన జన ఆకర్షణ కలిగించే ఒక మంచి ప్యాక్ నేను ఇవాళ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఆ ప్యాకేజ్లో మీకు లభించే వస్తువుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క పర్టికులర్ ప్యాకేజ్ కొన్ని వందల మందికి మనం ఇవ్వడం జరిగింది. 11 రోజులు పూర్తి విధి విధానాలతోటి ఆకర్షణ శక్తి పెంచేలాగా మీ గోత్రనామాల మీద 11 రోజులు పూజలు పెట్టిన తర్వాతే ఈ ప్రోడక్ట్ మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కొన్ని తాంత్రిక వస్తువులు దీంట్లో వాడటం జరుగుతుంది. హతాజోడి ఒకటి ఉంటుంది, దీంట్లో సియార్సింగి అనేది ఒకటి ఉంటుంది, దాంతోపాటు కర్పూరము, లవంగము, ఇలాయచి, గోమతి చక్రము, తులసిగట్టమాల ఒక పీస్ ఉంటుంది దీంట్లో. దాంతోపాటు కూడా గులాల్, మనం అభిమంత్రించిన ఈ యొక్క ఆరెంజ్ కలర్ ఒక మీకు కుంకుమ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క వస్తువులని మనం పూర్తి విధి విధానంతో, ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా మీకు వీడియోలలో, హతాజోడి సిఆర్సింగ్ అనేసరికి అది చాలామంది బయట కొనేసి ఎలాంటి లాభాలు లేవన్నాం. ఎలా ఉంటుందండి, ఒక మెడిసిన్ మనం తీసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి విధి విధానం అనే డాక్టర్ చెప్పాలి. మీ ఒక వ్యక్తికి ఎలా సూట్ అవుతుంది, ఆ వ్యక్తికి ఏ నక్షత్ర ముహూర్త వారాలలో దాన్ని అభిమంత్రిస్తే పూర్తి లాభాన్ని పొందగలుగుతామో అది ఒక వ్యక్తి ఎక్స్పర్ట్కి అయితేనే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్యాకేజ్ ఎవరికి కావాలనుకున్నా, నాకు జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, శత్రు నివారణ జరగాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు కార్య విజయం జరగాలి, నాకు శత్రు అనేవాడు నా ముందు నుంచోకూడదు, కార్యం తలపెట్టాను అంటే విజయం లభించాలి అనుకున్న వారు ఎవరైనా ఈ ప్యాకేజ్ ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు. దాని గురించి వివరాలు ఏం కావాలన్నా మీరు ఆఫీస్కి ఫోన్ చేసి దాని గురించి వివరాలు తెలుసుకోవచ్చు. దాని పిక్ కూడా మీ వాట్సాప్లో దాని టోటల్ డీటెయిల్స్, దాని పిక్ అనేది మీకు ఎవరికైతే వాట్సాప్ ఉందో వాళ్ళకి డీటెయిల్స్ కూడా పంపించడం జరుగుతుంది. వీటికి ఏ ప్రొడక్ట్స్కి కూడా ఒక గుర్తుపెట్టుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి. ఎందుకు అంటే ఇది ఒక వ్యక్తి పేరు మీద మేము అభిమంత్రించిన తర్వాత మీ పేరు మీద అభిమంత్రించి నేను పక్క వాళ్ళకి అమ్మటానికి లేదు. ఇది ఎందుకంటే వ్యాపార దృక్పథం కాదు. ఒక వ్యక్తి నన్ను నమ్మి వచ్చాడు అగ్నేష్ అమిత్రాజన్ అంటే అతను పూర్తి లాభాన్ని అందించాలి అనే ఒక భావనతోటి నేను చేస్తున్న సంకల్పం మాత్రమే. కాబట్టి టెలి షాపింగ్ వల్ల మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. మనది ఖచ్చితంగా మీరు బ్యాంక్లో కట్టిన తర్వాత ఇదైతే 11 వర్కింగ్ డేస్లో వస్తుంది. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో వస్తుంది. కాబట్టి డౌట్ అక్కర్లేదు, బ్యాంక్లో కడుతున్నాం మనకు ప్రొడక్ట్స్ వస్తాయా లేదా అనేది ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ రోజు కూడా మన భవిష్య క్రియ ఛానల్ వాళ్ళు ఎంతమంది తెప్పించుకున్నారో ప్లీజ్ మీరు కామెంట్లో ఒకసారి మన ప్రేక్షకులకు తెలియచేయండి. ఎంత మంచి యంత్రం కావచ్చు, వస్తువులు కానీ మీరు ఎలా తెచ్చుకొని మీరు లాభ పొందారో మన కామెంట్స్లో కూడా తెలియచేయాలని కోరుతున్నాను. కాబట్టి చిన్నపాటి వీడియో మీ యొక్క చిన్నపాటి పరిష్కారం చేయడం ద్వారా పూర్తి లాభం పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అది శీఘ్రంగా మీకు చేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.